హలో పీపుల్, వెల్కమ్ టు షాన్స్ వరల్డ్. ఈరోజు మెరీనా బీచ్లో సన్ రైజ్ చూద్దామని స్టార్ట్ అయ్యా అనమాట. సో నేను లేచి రెడీ అయ్యేసరికి సన్ రైజ్ అయిపోయింది. సో మెరీనా బీచ్కి వెళ్తే ఇప్పుడు చాలా దూరం అయిపోయిద్దని మేము మా ప్లాన్ అయితే చేంజ్ చేసాం. సో మేము ఏ బీచ్కి వెళ్ళాం, ఎక్కడ సన్ రైజ్ చూసామో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా బస్ స్టాప్కి వెళ్ళగానే మాకు బస్ కూడా దొరికింది. సో మేమైతే బస్ ఎక్కేసాం. సో మేము ఏ బీచ్కి వెళ్తున్నామని మీకు ఏమైనా ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీకు ఎవరికైనా ఈ రోడ్స్ చూస్తే మేము ఏ బీచ్కి వచ్చామని ఏమైనా ఐడియా ఉందా? మీరు ఎప్పుడైనా ఈ బీచ్కి వెళ్ళారు ఎవరైనా? సో మేమైతే మాకు దగ్గరలో ఉన్న తిరువన్మయూర్ బీచ్కి అయితే వచ్చాం. సో ఇదైతే సన్ రైజ్ స్పాట్కి చాలా బాగుంటుందని చాలా రీల్స్లో చూసా. సో ఇప్పుడైతే ఫైనల్గా మేము ఈ బీచ్కి వచ్చేసాం. రీల్స్లో చెప్పినట్టే చాలా బాగుంది బీచ్ అయితే. అండ్ ఫుల్ క్రౌడ్ కూడా ఉంది. ఎర్లీ మార్నింగ్ ఇంత క్రౌడ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆ రోజు సన్ ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా బాగా కనిపిస్తుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మాకు వైజాగ్లో కూడా ఇలానే ఉంటుందన్నమాట. సో నాకు వైజాగే గుర్తొచ్చింది ఈ వ్యూ చూడగానే. బీచ్ కూడా చాలా క్లీన్గా పీస్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో చూసారా. బీచ్ అయితే చాలా విశాలంగా ఎంత బాగుందో అసలు. అలా కూర్చొని అలాగా వేవ్స్ని చూస్తూ అలాగుంటే మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే పావురాలు కూడా చాలా బాగున్నాయి. అండ్ అన్నీ ఒక్కసారిగా ఎగురుతున్నాయి అన్నమాట. చూస్తున్నారా, చాలా బాగుంది. అన్నీ ఒక్కసారి ఎగురుతున్నప్పుడు ఆ సౌండ్కి అబ్బా చాలా బాగా అనిపించింది నాకు. యాక్చువల్గా కెమెరాలో చూడడానికి బ్యూటిఫుల్గా ఉన్న లైవ్లో ఇక్కడ నిలబడి చూస్తే ఆ ఫీలింగ్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. సో సన్లైట్ స్లోలీ ఆరిజిన్ నుంచి బయటకు వస్తుంది. అండ్ సీ మీద సన్ రిఫ్లెక్షన్ పడుతుంటే చూడడానికి చాలా బాగుంది. అండ్ ఎర్లీ మార్నింగ్లో బీచ్కి రావడంలో మెయిన్ హైలైట్ అయితే ఇదే. నేనైతే మెయిన్ ఈ సన్ రైజ్ వ్యూ చూడడానికి అయితే వస్తాను. అండ్ సన్ రైజ్ చూడడం ఒక్కటే కాదు, ఆ సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తూ కొంచెం టైం మన కోసం మనం స్పెండ్ చేయడం, అది చాలా స్పెషల్ థింగ్. తిరువన్మయూర్ బీచ్ చెన్నైలో వెల్ నోన్ బీచెస్లో ఒకటి. తిరువన్మయూర్ ఏరియాకు కూడా ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉంది. ఒక సైడ్ మనకి ఫుల్ బిజీ సిటీ లైఫ్ కనిపిస్తుంది, ఇంకో సైడ్ బ్యూటిఫుల్ కోస్టల్ లైన్ ఉంటుంది. అంటే సిటీ లైఫ్కి నేచర్కి మధ్యలో ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట. మార్నింగ్ టైంలో ఇక్కడ వాకింగ్కి వచ్చే వాళ్ళు ఉంటారు, జాగింగ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేయడానికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది స్పెషల్ సన్ రైజ్ చూడడానికి వస్తారు నాలాంటి వాళ్ళు. అండ్ కొంతమందికి ఏం చేయకుండా సింపుల్గా బీచ్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయడానికి కూడా వస్తారు. సో ఆ కేటగిరీలో కూడా నేను ఉంటా. మీరు ఏ కేటగిరీయో చెప్పండి. యాక్చువల్లీ ఈ బీచ్ అంటేనే జస్ట్ సీ అండ్ శాండ్ మాత్రమే కాదు, బీచ్ మనకు ఒక స్మాల్ బ్రేక్ ఇస్తుందన్నమాట. మనకి డైలీ రొటీన్ లైఫ్ నుంచి ఒక చిన్న బ్రేక్ లాగా. అందుకే ఇలాంటి ప్లేసెస్కి అప్పుడప్పుడు రావడం కూడా చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది. నాకు బీచెస్కి వెళ్ళిన ఎర్లీ మార్నింగ్ గేమ్స్ ఆడిన ఒకవేళ నేను లేస్తే నాకు కొంచెం రీఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సో మీకు ఎలాంటి రీఫ్రెషింగ్ ఇస్తుంది, ఏ యాక్టివిటీస్ చేసేస్తుంది? లైక్ కొందరు ట్రెక్కింగ్ చేస్తారు, కొందరు స్విమ్మింగ్ చేస్తారు, కొందరు వాకింగ్ చేసేస్తారు, కొందరికి గేమ్స్ ఆడితే డైలీ రిఫ్రెషింగ్ ఉంటుంది, కొందరికి చదివితే ఉంటుంది, కొందరికి డ్రాయింగ్ వేస్తే ఉంటుంది. సో మీరు ఏ కేటగిరీలో వస్తారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేనైతే ఏదో వీడియో ట్రై చేద్దామని ఏదో ట్రై చేసా. సో నేను వెళ్తున్నప్పుడు ఎప్పుడూ వేవ్స్ వచ్చేది కాదు, నేను వీడియో ఆఫ్ చేస్తే వేవ్స్ వచ్చాయి అనమాట. సో లాస్ట్కి ఫైనల్గా ఒక షాట్ అయితే తీసుకున్నా. నాకు పర్సనల్ ఇలాంటి పీస్ఫుల్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఎంత బిజీగా ఉన్నా మన కోసం కొంచెం టైం అయితే స్పెండ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ మార్నింగ్ లేచి బయటకు వచ్చి నేచర్ని ఎంజాయ్ చేస్తూ అండ్ మనకు నచ్చిన ప్లేసెస్కి వెళ్తూ, లైక్ నాకు బీచెస్కి వెళ్ళినా ఎర్లీ మార్నింగ్ ఏమైనా చిన్న చిన్న గేమ్స్ ఆడినా చాలా రిఫ్రెష్మెంట్ ఇస్తుంది. అండ్ డే మొత్తం కూడా పాజిటివ్గా స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే మన హ్యాపీనెస్ కోసం ఎప్పుడు పెద్ద పెద్ద ప్లాన్స్ అవసరం లేదు. కొన్నిసార్లు ఒక బ్యూటిఫుల్ మార్నింగ్, ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్, కొంచెం ఫ్రెష్ ఎయిర్, ఇంకా మనతో మనం స్పెండ్ చేసే కొంచెం టైం, ఇవి కూడా మన మూడ్ని కంప్లీట్గా చేంజ్ చేయగలవు. అందుకే మీరు కూడా చెన్నైలో ఉంటే ఒకరోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఇలాంటి బీచ్కి వచ్చి సన్ రైజ్ చూడండి. డెఫినెట్లీ ఒక డిఫరెంట్ అండ్ పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మన తిరువన్మయూర్ బీచ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ అనమాట.
మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఇలాంటి చెన్నై ఎక్స్ప్లోరేషన్ అండ్ ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు కూడా తిరువన్మయూరు బీచ్కి వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకా బ్యూటిఫుల్ ప్లేస్తో ఇంకా బ్యూటిఫుల్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వైబింగ్. బాయ్ ఫర్ నౌ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షాన్స్ వరల్డ్.